हम सोच लिया कि ये जो मेरे में अशुद्धि है, మనలోని అశుద్ధిని నిర్మూలించాలి అని భావిస్తాము. ఈ అశుద్ధి అనేది బాహ్య పదార్థం ఏమీ కాదు. ఈ టవల్‌ను ఇక్కడి నుండి తీసి అవతలకు విసిరివేసినంత తేలిక కాదు. जितना भी हम कोशिश करेंगे विशुद्धि, आइडेंटिफाई तो कर लिया कि ये मेरे में ये कमी है, इसको निकालना है। మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ, నాలో ఈ లోపం ఉంది అని మనలోని లోపాన్ని అయితే గుర్తించాము. కానీ దీన్ని తొలగించాలి. తొలగించాలి అని దాని గురించి ఆలోచించిన కొద్దీ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటాము. ప్రేమికులను అడగండి. ప్రేమ. చిన్నతనంలో ఒకరంటే చాలా ప్రేమ ఉండేది. అయితే వివాహం ఇంకొకరితో జరిగిపోతుంది. ఆ ప్రేమించిన వ్యక్తిని మరచిపోవాలి. మరచిపోవాలి అని ఆ వ్యక్తినే గుర్తు చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ శుద్ధి చెందలేరు. అసలు నిజం ఏమిటి? बुद्ध भगवान कहते हैं निर्वाण के लिए चले जाओ। నిర్వాణానికై అన్వేషించండి అని బుద్ధ భగవానుడు ఉద్బోధిస్తారు. చైతన్య వికాసంతో ముందుకు సాగమని అష్టావక్రులు చెప్తారు. బురద నీటిలోని తామరాకు వలె జీవితాన్ని సాగించాలని కృష్ణ భగవానులు అంటారు. తామరాకు బురద నీటిలో ఉన్నప్పటికీ ఆ బురద యొక్క ప్రభావం దానిపై ఉండదు. జైన మతంలోని అందరూ తీర్థంకరులు కైవల్యం పొందమని చెప్పారు. చెప్పడం తేలికే, కానీ సాధించడం ఎలా? మార్గం లభించడం లేదా? लेकिन जब भी हम देरासर जाते हैं, आप देखोगे కానీ ఎప్పుడైనా మనం నిరాశకు లోనైనప్పుడు ఏదో ఒక రూపంలో మనకొక పరోక్ష సందేశం అందుతుంది. మీరు గమనించి చూస్తే 24 మంది తీర్థంకరులు ధ్యానముద్రలో ఉంటారు. వారు మనకు ఒకటే ఉద్బోధిస్తున్నారు. అది ఏమిటంటే, మేమందరం ధ్యానం చేస్తున్నాం, మీరు కూడా చెయ్యండి అని. ధ్యాన మాధ్యమం ద్వారా మాత్రమే మేము కైవల్యం పొందాము. మీరు కూడా ధ్యానం చెయ్యండి అని వారు సూచిస్తున్నారు. దీనికి వృషభదేవులు అదనంగా ఇలా జోడించారు. ये प्राणाहुति के मदद से जब हम ध्यानमय हो जाते हैं, वो कैवल्य स्टेट का एक टेस्ट मिल जाता है अपन को। ప్రాణాహుతి ప్రసారంతో మనం ధ్యానమయం అయినప్పుడు కైవల్య స్థితిని మనం ఆస్వాదించగలుగుతాము. ఒకసారి డ్రగ్స్ను రుచి చూస్తే ఆ రుచికి ఎలాగైతే బానిసలా మారిపోతామో, అలాగే ఒకసారి ఆ కైవల్యం అనే స్థితిని క్షణం పాటు రుచి చూశామంటే ఇంక దానికి బానిసలం అయిపోతాం. అయితే ఆ బానిసత్వాన్ని కూడా ఒకసారి వదిలివేయాల్సి ఉంటుంది. కైవల్యాన్ని కూడా ఒకసారి వదిలివేయవలసి ఉంటుంది. ఆ స్థితిని కూడా దాటి వెళ్ళాలి. నక్షత్రాల ఆవల కూడా ప్రపంచం ఉంటుంది అంటారు కదా.